7th క్లాస్ ఫ్యాక్టరీల ఉత్పత్తి కాగిత పరిశ్రమ అనేటువంటి లెసన్ నుంచి బిట్స్ను ప్రాక్టీస్ చేయబోతున్నాము. ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా చేసుకోగలరు. ఈ వీడియోను లైక్ చేయగలరు. కాగితంతో తయారు చేసే వాటికి ఉదాహరణ పుస్తకాలు, రికార్డులు, రిజిస్టర్లు, పైవన్నీ. కాగితపు పరిశ్రమకు కావాల్సిన ప్రధాన ముడి పదార్థం రసాయనాలు, సాధారణ ఉప్పు, కాస్టిక్ సోడా, పైవన్నీ. కాగితపు పరిశ్రమకు సంవత్సరానికి దాదాపు ఎన్ని మెగావాట్ల విద్యుత్ అవసరం? 25 మెగావాట్లు, 30 మెగావాట్లు, 35 మెగావాట్లు, 40 మెగావాట్లు. ఏ 25 మెగావాట్లు. కాగితం తయారీ ప్రక్రియలో మొదటి దశ మిల్లులో జరిగేది ముక్కలు చేయడం, కలప గుజ్జు తయారీ, గుజ్జు పరచుట, ఒత్తి పెట్టుట. ముక్కలు చేయటం. కాగితపు పరిశ్రమలో పనిచేసే కార్మికులు రోజుకు ఎన్ని షిఫ్టులలో చేస్తారు? 2, 3, 4, 5. 5 షిఫ్టులలో. ఆనంద్ ఈ విభాగంలో కాగితపు పరిశ్రమలో పనిచేసే ఒక శాశ్వత కార్మికుడు. ప్రెసింగ్ విభాగం ముడి సరుకు దించడం, ముడి సరుకు ఎత్తడం ఏది కాదు. ప్రెస్సింగ్ విభాగం. కాగితపు పరిశ్రమల్లో పనిచేసే శాశ్వత ఉద్యోగస్తునికి ఇచ్చే సదుపాయం ప్రావిడెంట్ ఫండ్, ఆరోగ్య బీమా, సెలవులు పొందే సదుపాయం, పైవన్నీ. కార్మికులతో పాటు పరిశ్రమలో పనిచేసే ఇతర రకాల ఉద్యోగాలు గణకులు, క్లర్కులు, మేనేజర్లు, పైవారందరూ. ఫ్యాక్టరీల వల్ల నష్టపోతున్న ప్రధాన సహజ వనరులు అడవులు, గనులు, నదులు, పైవన్నీ. తెలంగాణలోని ప్రధాన కాగిత పరిశ్రమలు ఇచ్చట గలవు: సిర్పూజ్ కాగజ్ నగర్, ఆదిలాబాద్, భద్రాచలం, ఖమ్మం, హైదరాబాద్. ఏ మరియు బి. ఆన్సర్ ఏ మరియు బి. ఒక వస్తువు తయారు చేయడానికి అవసరమైన పదార్థం ముడి పదార్థం, తయారైన వస్తువు, ముడి సరుకులు. ఏ మరియు సి. కాగిత పరిశ్రమలో సాధారణంగా ఈ కలపను ఉపయోగిస్తారు: వెదురు, యూకలిప్టస్, సుబాబ్, పైవన్నీ. ప్రస్తుతం కాగిత పరిశ్రమలో ఈ కలపను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు: వెదురు, యూకలిప్టస్, సుబాబులు, జామ. వీటితో కూడా కాగితం మిల్లులో మళ్ళీ కొత్త కాగితాన్ని తయారు చేస్తారు: చిత్తు కాగితాలు, చిత్తు బట్టలు, చిత్తు సామాన్లు ఏవి కావు. చిత్తు కాగితాలు. కాగితపు పరిశ్రమకు కావలసిన వాటిలో ప్రధానమైనది విద్యుత్, శుభ్రమైన నీరు, కలప, సాధారణ ఉప్పు, కాస్టిక్ సోడా, పైవన్నీ. కాగితపు పరిశ్రమలను ఇచ్చటనే ప్రధానంగా స్థాపించడం జరుగుతుంది: వెదురు దొరికే ప్రాంతం, మెత్తని కలప దొరికే ప్రాంతం. పై రెండు ఏది కాదు. సుబాబులు కలపను ముక్కలు చేసే యంత్రానికి చేరవేసేది: కన్వేయర్ బెల్ట్, క్రేన్, మానవులు ఏది కాదు. కన్వేయర్ బెల్ట్. ఒక లారీ కలపను యంత్రాల సాయంతో చిన్న చిన్న ముక్కలుగా చేయడానికి పట్టే సమయం 20 నిమిషాలు, 30 నిమిషాలు, 40, 50 నిమిషాలు. 30 నిమిషాలు. కాగితం తయారీలో అత్యంత కీలకమైన దశ ముక్కలు చేయడం, కలప గుజ్జు తయారీ, గుజ్జును పరచడం, ఒత్తడం, గుజ్జును పరచటం. కాగితపు పరిశ్రమ 24 గంటలు పనిచేస్తూ ఉండగా కార్మికులు 3 షిఫ్టులలో 8 గంటల చొప్పున పనిచేయగా
ప్రతి షిఫ్టులో ఉండే కార్మికుల సంఖ్య 700 నుంచి 800, 800 నుంచి 900, 900 నుంచి 1000, 1000 నుంచి 1100. 800 నుంచి 900. కాగితపు పరిశ్రమలో పనిచేసేవారు ఉన్నత అర్హత గల ఇంజనీర్లు, ఐటీఐ లేదా పాలిటెక్నిక్ కళాశాలలో చదివిన వారు, కొంతమంది నిరక్షరాస్యులు, పై వారందరూ. కాగితం పరిశ్రమల్లో పనిచేసే రోజువారీ కూలీలు ఒక నెలకు ఎంత సంపాదించగలరు? 2000, 2500, 3000, 3500. 2500. ఒక వ్యక్తి యాజమాన్యంలో కానీ ఒక సమూహ యాజమాన్యంలో కానీ ఉండని పరిశ్రమలు, ప్రజా పరిశ్రమలు, ప్రభుత్వ పరిశ్రమలు, పెట్టుబడి పరిశ్రమలు ఏవి కావు. ప్రభుత్వ పరిశ్రమలు. కాగితం పరిశ్రమ వల్ల ఈ రకమైన కాలుష్యం ఏర్పడుతుంది: గాలి, నీరు, నేల, ఆహారం, పైవన్నీ. గాలి, నీరు, నేల, ఆహారం. దినసరి కూలీలకు లభించనివి: ప్రావిడెంట్ ఫండ్, ఆరోగ్య బీమా, సెలవు సదుపాయం, పైవన్నీ. ఆన్సర్ డి, పైవన్నీ. ప్రావిడెంట్ ఫండ్, ఆరోగ్య బీమా, సెలవు సదుపాయం, పైవన్నీ. ఇప్పుడు డైరెక్ట్ ఆన్సర్స్ చూద్దాం. కాగితంతో తయారు చేసే వాటికి పుస్తకాలు, రికార్డులు, రిజిస్టర్లు. కాగితపు పరిశ్రమకు కావలసిన ప్రధానమైన ముడి పదార్థం రసాయనాలు, సాధారణ ఉప్పు, కాస్టిక్ సోడా. కాగిత పరిశ్రమ సంవత్సరానికి దాదాపు ఎన్ని మెగావాట్ల విద్యుత్ అవసరం ఉంటుంది? 25 మెగావాట్లు. కాగితం తయారీ ప్రక్రియలో మొదటి దశ మిల్లులో జరిగేది ముక్కలు చేయడం. కాగితపు పరిశ్రమలో పనిచేసే కార్మికులకు రోజుకి ఎన్ని షిఫ్టులు పనిచేస్తారు? 5. ఆనంద్ ఈ విభాగంలో కాగితపు పరిశ్రమలో పనిచేసే ఒక శాశ్వత కార్మికుడు. ప్రెస్సింగ్ విభాగం. కాగితపు పరిశ్రమలో పనిచేసే శాశ్వత ఉద్యోగికి ఇచ్చే సదుపాయం ప్రావిడెంట్ ఫండ్, ఆరోగ్య బీమా, సెలవులు పొందే సదుపాయం. కార్మికులతో పాటు పరిశ్రమలో పనిచేసే ఇతర రకాల ఉద్యోగులు పై వారందరూ: గణకులు, క్లర్కులు, మేనేజర్లు. ఫ్యాక్టరీల వల్ల నష్టపోతున్న ప్రధాన సహజ వనరు అడవులు, గనులు, నదులు. తెలంగాణలో ప్రధాన కాగిత పరిశ్రమలు ఇచ్చట కలవు: సిర్పూర్, కాగజ్ నగర్, నెక్స్ట్ భద్రాచలం. ఒక వస్తువు తయారు చేయడానికి అవసరమైన పదార్థం ముడి పదార్థం, ముడి సరుకులు. ఇవి ఈ అంశానికి సంబంధించినటువంటి బిట్స్. ఇంకా ప్రాక్టీస్ వీడియోలు కావాలంటే తప్పకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు.